అర్జున్, అసలు ఈ దేవుడు, దయ్యాలు అనేవి నిజంగా ఉన్నాయంటావా? ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఇలాగో నువ్వు నమ్మవు కదా. ఛీ దీనమ్మ, నాకిప్పుడు దీనికి ఆన్సర్ ఎవరు చెప్తాడు? చెప్పు, దేవుడు, భూతాలు ఉన్నాయా? నీకు కథ చెప్తా, నువ్వే డిసైడ్ చేసుకో. ఓకే, స్టార్ట్. దేవుడు, దయ్యం ఇవి నీకు ఈజీగానే అర్థమవుతాయి, కానీ నీలోని నువ్వు మాత్రం ఎప్పటికీ అర్థమవు. రాయ్ నిన్నే, కొంచెం కూడా జాలేయట్లేదా? పోనీ భయం, అది ఎప్పుడో అమ్మాయిల జన్మ హక్కు అయిపోయింది కదరా. నువ్వు చేసే ఏదో కామెంట్ల వల్ల, అడ్డమైన చేష్టల వల్ల ఓ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అర్థమవుతుందా నీకు? నా వల్ల కాదు, తన భయం వల్ల సూసైడ్ చేసుకుంది. నా వల్ల కాదు, నీ వల్లే కదా. ఇప్పుడు రోడ్డుపై నడుస్తుంటా, ఓ కుక్కొచ్చి నీపై నడిచింది, ఎదురెళ్ళి తంతావు, భయపడి ఇంటికి వెళ్తావు, నీ ఇష్టం. అదంతా కాదు, నువ్వు ఆ అమ్మాయిని కామెంట్ చేయడం తప్పు, ఆ అమ్మాయి భయపడటం తప్పు. నువ్వు కామెంట్ చేసి ఉండకపోతే ఆ అమ్మాయి భయపడేదే కాదు కదా. ఒకవేళ ఆ అమ్మాయి తిరగబడి ఉంటే నేను కామెంట్ చేసేవాడినే కాదు. నువ్వు కామెంట్ చేసి ఉండకపోతే ఆ అమ్మాయికి తిరగబడే అవసరమే లేదు కదా. మెన్ ఆర్ లైక్ డాగ్స్. ఈ ఫ్లర్ట్ చేయడం, టీజ్ చేయడం, కామెంట్ చేయడం మైండ్లో అలా పాతుకుపోయాయి. ఎవరు ఏం చేయలేరనే ధైర్యం కదా. లైట్ తీసుకుంటారనే నమ్మకం. కానీ ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయింది, దీన్ని ఎలా సమర్థించుకుంటాం? తాగితే చచ్చిపోతాం, లివర్, లంగ్స్, అది ఇది అన్ని తొప్పిపోతాయి, అయినా తాగుతున్నాం. ఎందుకు? కిక్కు కోసం. అదే తాగగానే చచ్చిపోతామని తెలిస్తే ఎవడు తాగడు. అమ్మాయిలు కూడా అంతే, బాగుంటారు, కామెంట్ చేయాలనిపిస్తుంది, టీస్ చేయాలనిపిస్తుంది, వెంట పడితే పడతారనిపిస్తుంది. అదే ఒకరు కామెంట్ చేయగానే తిరగబడితే ఆవిడ కామెంట్ చేయడు. వాళ్ళు భయపడుతున్నంత కాలం ఎవడో ఒకడు భయపెడుతూనే ఉంటాడు. అమ్మాయి సొసైటీలో బ్రతకాలంటే తిరగబడుతూనే బ్రతకాల. ఎంతమందికని తిరగబడాలి? అలాంటప్పుడు ఇల్లే ప్రపంచంగా బ్రతకొచ్చుగా. ఒక్కసారి ఉండి చూడు, ఈ 4 గోడల మధ్య వారం రోజులైంది, అది చచ్చిందో బ్రతికిందో కూడా తెలియదు. ఇలా పక్కనే ఉన్నట్టుంటుంది. అయినా నాతో నేను బ్రతకట్లే, ఎందుకు నీతో నువ్వు ఉంటావు? పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది కదా. తనతోనే ఉండిపో, లేదా వెళ్ళిపో.
తప్పు చేసినాడు చనిపోయాడు అంటే దేవుడు ఉన్నాడు అంటే దయ్యం లేనట్టే కదా. ఎవరు చెప్పాడు దయ్యం లేదని?